తమిళనాడు సీఎంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రేపు ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. ఇవాళ తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ను కలవనున్న విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ఇప్పటికే మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించగా ఇటు పీఎంకే లేదా వామపక్షాలు విజయ్తో కలిసి నడవనున్నాయి. దీంతో విజయ్కి కావలసిన బలం దక్కుతుంది. ఇప్పటికే సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై తమిళనాడు సీఎస్ అధికారులతో సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినట్లు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు 10 స్థానాల దూరంలో టీవీకే నిలిచిన తరుణంలో కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ త్వరలోనే దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కోరుతోంది. ఈ క్రమంలో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ్కు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సంజయ్, మీరు అన్నట్లుగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈవేళ ఆయన గవర్నర్ని కలిసే అవకాశం ఉంది. నిజానికి నిన్ననే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. అయితే బహుశా గవర్నర్ అపాయింట్మెంట్ ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉంది. స్వయంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ను ఈవేళ టీవీకి అధినేత విజయ్ అట్లా కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని ఆయన గవర్నర్కు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అట్లాగే బల నిరూపణకు అంటే పూర్తిస్థాయి మద్దతు నిరూపణ కోసం 2 వారాల గడువు బహుశా గవర్నర్ని కోరవచ్చు అని తెలుస్తోంది. దీని మీద ఇంకా అఫీషియల్గా ప్రకటన రాలేదు. అయితే కనీసం 2 వారాల గడువు తనకు ఇవ్వాలని చెప్పి స్వయంగా ఆయన గవర్నర్ను కోరే అవకాశం ఉంది. మరోవైపు రేపు స్వయంగా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక ప్రచారమే జరుగుతోంది. నగరంలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆ మేరకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా ఊపందుకోబోతున్నాయి. అంటే దీనిపైన ఇంకా స్పష్టత లేదు, రేపు చేస్తారా లేదా అన్నది. గవర్నర్ స్పందన పట్ల రేపే ఖరారయ్యే అవకాశం ఉంది. ఆయన స్పందన ఏ విధంగా దాన్ని బట్టి ఆధారపడింది. మరోవైపు మనం ఇదివరకే మాడుకున్నాం, 10 సీట్ల దూరంలో ఆయన సంపూర్ణ విజయం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ 10 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయనేది కొంచెం సస్పెన్స్గా మారింది. దాదాపు 5 స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు పలకడం దాదాపుగా ఖాయమైపోయింది. నిన్ననే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తం తమిళ ప్రజలు లౌకిక శక్తులకు పట్టం కట్టారని, ఈ నేపథ్యంలో తాము ఏదైతే బీజేపీ కానీ దాని అనుబంధ పార్టీలు అధికారం రాకుండా నిలువరించేందుకు తాము అవసరమైతే టీవీకి మద్దతు పలుకుతామని కూడా ఆయన పరోక్షంగా చెప్పారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను తమిళనాడు రాష్ట్ర శాఖకు అప్పగించారు. ఈ మేరకు ఈవేళ ఏదైతే తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగబోతోంది. ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. అంటే టీవీకి మద్దతు పలికే విషయం మీద అది మధ్యాహ్నం కల్లా కూడా అటు నుంచి అఫీషియల్గా రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన వస్తుంది. ఆ ప్రకటన వచ్చిన వెంటనే దాదాపు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే మిగిలిన 5 స్థానాలు ఎలా వెళ్ళబోతున్నారని కొంచెం సస్పెన్స్గా మారింది. వామపక్షాలు సిపిఎంకు 2 ఉన్నాయి, సిపిఐకు 2 ఉన్నాయి. అంటే విడుదలై చిరుతై కక్షి అనే వీసీకే అనే పార్టీకి 2 స్థానాలు ఉన్నాయి. బహుశా వారిని కూడా ప్రభుత్వంలోకి ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. ఆ 3 పార్టీలు చెరో 2 ఉన్నాయి, 3 పార్టీలు వస్తే 6 అవుతాయి. కాంగ్రెస్ 5, ఇదొక 6, దాదాపు 11 స్థానాలు దాదాపు ఖాయంగా అయిపోతుంది. 11 మంది అంటే 3 పార్టీలు, ఆల్మోస్ట్ 4 పార్టీలు 11 సీట్లు టీవీకే మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే మరో పార్టీ కూడా పీఎంకే కూడా ఉంది. పీఎంకే దగ్గర 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే పీఎంకే విషయంలో మాత్రం కొంచెం సందిగ్ధం. ఎందుకంటే పీఎంకే మొదటి నుంచి కూడా అన్నా డీఎంకే కూటమిలో ఉంది. ఇవాళ నిన్న కేసీ వేణుగోపాల్ ప్రకటన, బీజేపీ దాని అనుబంధ శక్తులు వాళ్ళు నిలువరించే భాగంగా వారి అధికారంలోకి రాకుండా తాము అనుకునేందుకే మద్దతు ఇస్తున్నామని చెప్పడం. ఈ నేపథ్యంలో పీఎంకే అంటే బీజేపీతో చాలా అనుబంధం కలిగిన పీఎంకే మరి ఈ పార్టీలో ఈ టీవీకేలో భాగస్వామ్యం అవుతుందా లేదని మాత్రం ఇంకా తేలాల్సింది. ఆల్మోస్ట్ పీఎంకే అవసరం లేకుండానే కాంగ్రెస్, వామపక్షాలు అట్లాగే వీసీకే ఈ పార్టీల మద్దతు సరిపోతుంది. ఇంకా డిఎండీకే కూడా ఉంది. డిఎండీకే విజయకాంత్ సతీమణి
ప్రేమలత గారు ఉన్నారు, ఆమె ఎమ్మెల్యేగా విరుదాచలం నుంచి గెలిచారు కాబట్టి ఆమె ఒక స్థానంలో ఎమ్మెల్యే ఉంది. ఆమె కూడా విజయ్తో కలిసేందుకు నిన్ననే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. విజయకాంత్కి విజయ్కి చాలా అనుబంధం ఉంది. విజయ్ తమ భర్త దివంగత హీరో విజయకాంత్ చాలా సన్నిహితుడు, చాలా అభిమానిస్తాడంటూ కూడా ఆమె విజయ్ పట్ల చాలా పాజిటివ్గా మాట్లాడింది. సో ఈ నేపథ్యంలో డిఎండికే మద్దతు టీవీకే ఉంటుందని ఆల్మోస్ట్ తేలిపోయింది. అయితే ఆమె మద్దతు తీసుకుంటారు లేదా తేలాల్సింది. ఆమె ఒక్క స్థానమే ఆమె పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ ఇంకొక 10 నుంచి 12 స్థానాలు కన్ఫర్మ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే సందర్భంలో ఎలాగో ఇక త్రిచి స్థానానికి విజయ్ రాజీనామా చేయబోతున్నారు. అక్కడి నుంచి టీవీకే తరపున మరొక వ్యక్తి నిలబెడతారు. బహుశా త్రిషాన్ నిలబెడతారని ఒక ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో ఇంకా పార్టీ తుది నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఈవేళ పొత్తులపై ఎవరి మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న అంశంపైన ఈవేళ చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక గవర్నర్ అపాయింట్మెంట్ కానీ ఖరారైపోయి ఆయన కానీ బల నిరూపణకు సమయం ఇచ్చి ప్రమాణ స్వీకారానికి ముందే ఓకే అంటే బహుశా రేపే జరిగే అవకాశం లేదు. అట్లా కాకుండా ముందు బల నిరూపణ చేసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలని కోరితే ప్రమాణ స్వీకారం మరికంత ఆలస్యం అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సుమా. రైట్ మురళి.